మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి పాట చాలా బాగుంది. హిట్ హిట్ కొట్టారు. ఎట్లుంది బ్రో సినిమా? సినిమా చాలా బాగుంది. సినిమా ఎన్టీఆర్ సరికొత్తగా కోటా శివ చూపించాడన్న. ఇంకోటి ఆయన ఎంచుకునే విధానము, ఎంచుకునే స్టైల్ చాలా బాగుంది ఆ సినిమా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక ల్యాగ్, ఒక ఇదనేది లేదు. సినిమా ఎలాగుందో అలాగే వెళ్ళింది. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎక్సలెంట్ బ్రో. బ్లాక్ బస్టర్ పిక్చర్, బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా ఎందుకంటే థియేటర్లో అరిసి మేము, ఎందుకంటే మాలాంటి వాళ్ళు కడగండి, బయట వాళ్ళు కడగండి. బ్లాక్ బస్టర్స్, బ్లాక్ బస్టర్ అంతే. నేను ఇంకేం చెప్పినాను. ఎన్టీఆర్ గారు మన నేను చెప్పేదే లేదు. డాన్స్ అంటావా, డాన్స్ లో ఎన్టీఆర్ కి పేరు పెట్టవద్దు. అద్భుతంగా ఉండదు డాన్స్. కొంతమంది ఫ్లాప్ అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు బ్రో. ఇక్కడతో చూడమని బ్రో, పిచ్చోళ్ళు అన్న. ఎవరి మాటలో నమ్మకండి. ఒక్కటైతే ప్రేక్షకులకు చెప్తుంది ఏంటంటే, పార్ట్ 2 ఇంకా అద్భుతంగా తీస్తారని మాకు, ఇంకా ఇంకా అద్భుతంగా తీస్తారని మాకు ఒక రిక్వెస్ట్ ఉంటుంది అంతే. ఇంకంత మించి ఏం లేదు. ఇక్కడ వరకు అయితే సినిమా సూపర్, ఎక్సలెంట్ గా తీసాడు సినిమా. ఎక్కడ చూపించాడు లేదు బ్రో, ఎక్సలెంట్ తీసాడు ఆయన. ఒక దీంతో తీసాడు, చాలా బాగా తీసాడు. సినిమా అయితే ఎక్సలెంట్. మొత్తం సినిమా గురించి చెప్పుకోవాలంటే ఓన్లీ అనిరుద్ బీజిఎం, ఎన్టీఆర్ యాక్టింగ్, ఆ రెండు తప్ప మిగతా ఎందుకు అన్ని డల్ అయ్యాయి. ఆచార్య తర్వాత వస్తుంది కానీ ఎందుకో మరీ అవుట్డేటెడ్ స్టోరీలా అనిపించింది. అంత కొత్త స్టోరీలే అక్కడ అనిపించలేదు. క్లైమాక్స్ కూడా ఏదో బాహుబలి కాపీ కొట్టినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కూడా అంత రైటింగ్ స్కిల్స్ కానీ ఎక్కడ అంత బాగా అనిపించలేదు. ఏదో లాగినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా సరే చాలా లాగినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, మేబీ వాటి వరకు ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం మాస్ తోనే వెళ్ళిపోయింది. సో అంటే మరీ ఫ్యామిలీతో చూడకుండా సీన్స్ ఏం లేవు కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే 6 years తర్వాత ఎన్టీఆర్ మూవీ వస్తుంది కాబట్టి మేబీ చూసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. 20 minutes ఉంటుందన్న. ఏదో సాంగ్ కోసం, స్కిన్ టోన్ కోసం పెట్టుకున్నారు తప్ప మరి అంత ఇదేం లేదు. అండ్ ఎండింగ్ కూడా దావూదీ సాంగ్ కూడా లేదు. సో అది కొంచెం డిసప్పాయింటెడ్. 100% పక్కా అసలు దాంట్లో డౌట్ లేదు. ఎన్టీఆర్ కోసమైనా కొరటాల శివ డైరెక్షన్ ఒకప్పుడు భరత్ నేను మిర్చి జనతా గ్యారేజ్ తోటి ఆచరణతో ఫ్లాప్ తీసుకున్నాడు, చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మళ్ళీ ఎన్టీఆర్ అని పెట్టి తొడగొట్టి నిలబెట్టాడు థియేటర్ లో. 5 అసలు ఎన్టీఆర్ అన్న గురించి రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు. జై ఎన్టీఆర్.